ఇటీవల కాలంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ చేరువవుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని వైట్ హౌస్కి ఆహ్వానించడం, ఆ తర్వాత అతనికి విందు ఇప్పించడం, ఆ తర్వాత పాకిస్తాన్ అమెరికా దేశాల మధ్య ఇంధన వాణిజ్య ఒప్పందాలు కుదరడం, ఇవన్నీ చూస్తుంటే కొందరు అమెరికా పాకిస్తాన్ల మధ్య స్నేహబంధం ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఇది స్నేహబంధం కాదు, పక్కా వ్యాపార బంధం అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అమెరికాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నది స్నేహబంధమా లేదంటే వ్యాపార సంబంధమా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్ స్నేహం కాదిది, పక్కా వ్యాపారం. ఇటీవల అమెరికా పాకిస్తాన్లు చేరువవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందివ్వడం, ఆ రెండు దేశాల నడుమ ఇంధన వాణిజ్య ఒప్పందాలు కుదరడం, అణుయుద్ధంపై ఆసిమ్ మునీర్ వదరుబోతు వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అమెరికా పాకిస్తాన్ సంబంధాల్లో వచ్చినటువంటి ఆకస్మిక మార్పుల వెనక ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది నిజంగా కీలకంగా మారింది. అసలు పాకిస్తాన్ అమెరికా మధ్య ఉన్నది స్నేహబంధమా లేదంటే వ్యాపార సంబంధమా అనేది మనం చరిత్రలను గనక పరిశీలిస్తే భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాలు అవసరాల కోసమే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా పాకిస్తాన్ను చేరదీసిందనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇస్లామాబాద్ సైతం తన ఆర్థిక భద్రత అవసరాల కోసమే అమెరికాతో స్నేహాన్ని ప్రదర్శించిందనేటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. వ్యాపారం తరహాలో ఉండేటువంటి ఇలాంటి సంబంధాలు దీర్ఘకాలం అయితే కొనసాగలేవు, అవసరాల మేరకు మారిపోతూ ఉంటాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో దక్షిణాసియా, పశ్చిమాసియా సోవియట్ ప్రభావాన్ని అడ్డుకునే గోడగా పాకిస్తాన్ని అమెరికా వాడుకుంది. 70వ దశకంలో కొంతకాలం చైనాతో దౌత్య సంబంధాలకు మార్గంగా కూడా ఉపయోగించుకుంది. 80వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్లకు మద్దతు ఇచ్చేందుకు పాక్ను పావుగా వాడుకుంది. అలాగే 60-90వ దశకాల్లో మాత్రం ఇరు దేశాల మధ్య అంతగా సంబంధాలు లేవు. 2001లో అమెరికాలో అల్ ఖైదా దాడి తరువాత అగ్రరాజ్యం చేపట్టినటువంటి ఉగ్రవాదంపై పోరుతో పాక్ ప్రాధాన్యం మళ్ళీ పెరిగి 2011 దాకా ఈ సంబంధం అయితే కొనసాగింది. మరోవైపు పాకిస్తాన్ చైనా సంబంధాలు 1960వ సంవత్సరం నుంచి వ్యూహాత్మక విశ్వసనీయతతో భౌగోళిక ఆర్థిక కోణాల్లో పరస్పర ఆధారితంగా సుస్థిరంగా కొనసాగాయి. పాకిస్తాన్కు దౌత్య, ఆర్థిక, సైనిక, సాంకేతిక, అణు రక్షణ రంగాల్లో చైనా పూర్తి స్థాయిలో అయితే మద్దతు అందించింది. వ్యూహాత్మక బంధం కాదు, అమెరికా పాకిస్తాన్లు మళ్ళీ చేరువయ్యేందుకు పరస్పర ప్రయోజనాలే కారణమవుతూ ఉన్నాయి తప్ప అది స్నేహబంధం అయితే కాదు. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్నటువంటి ఇస్లామాబాద్కు ఐఎంఎఫ్ అలాగే ప్రపంచ బ్యాంకుల నుంచి సాయం అందాలన్నా, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలను తప్పించుకోవాలన్నా అమెరికా సహకారం అయితే ఖచ్చితంగా కావాలి. బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు అలాగే తెహ్రీకే తాలిబాన్ దాడులను ఎదుర్కొనేందుకు కూడా వాషింగ్టన్ తోడ్పాటు అయితే ఇప్పుడు ఇస్లామాబాద్కి అవసరం. అగ్రరాజ్యంతో సంబంధాలు మెరుగైతే చైనాపై ఆధారపడడాన్ని కొంతమేర ఇప్పుడు పాకిస్తాన్ తగ్గించుకోవచ్చు. టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ లాంటి రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా భారత్తో ఉద్రిక్త పరిస్థితులను సమతుల్యం చేసుకోవడానికి పాక్కు అమెరికాతో అనుబంధం చాలా అవసరం. మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిజంగా భారత భద్రతా బలగాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే ఉగ్రవాదుల మీద మెరుపుదాడులు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అప్పుడు మాత్రం పాకిస్తాన్ తగ్గి భారత
భారత్తో కాలబేరానికి అయితే వచ్చింది. సో ముఖ్యంగా భారత్తో ఉద్రిక్తత పరిస్థితులని సమతుల్యం చేసుకోవడానికి పాకిస్తాన్కి అమెరికాతో అనుబంధం చాలా అవసరం. అమెరికా వైపు నుంచి చూస్తే మధ్య ఆసియా, ఇరాన్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి రష్యా, చైనాల ప్రాబల్యం దృష్ట్యా వాటిని ఎదుర్కోవడానికి పాక్ అవసరం పడుతోంది. సో ఇరు దేశాల మధ్య అవసరమైనటువంటి ఈ అంటే వ్యాపార సంబంధాలే తప్ప ఎక్కడ స్నేహ సంబంధాలు అయితే నిజంగా కనపడడం లేదు. అమెరికా వైపు నుంచి చూస్తే మధ్య ఆసియా, ఇరాన్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి రష్యా, చైనాల ప్రాబల్యం దృష్ట్యా వాటిని ఎదుర్కోవడానికి పాక్ అవసరమైతే అమెరికాకు పడుతూ ఉంది. మధ్య ఆసియా, పశ్చిమాసియా, దక్షిణాసియా, అరేబియా ప్రాంతాల్లో తిరిగి పట్టు బిగించడానికి అది కీలకమవుతుందంటూ అమెరికా భావిస్తుంది. పాకిస్తాన్లో అస్థిర పరిస్థితులు నెలకొంటే అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీన్ని నిరోధించాలన్నా, అణ్వాయుధ టెక్నాలజీ, ముడి పదార్థాలు ఇరాన్ లాంటి దేశాలకు అందకుండా చూడాలన్నా పాక్ తమ కనుసన్నల్లో ఉండాల్సిందే అంటూ అమెరికా కోరుకుంటుంది. అందుకని అమెరికా, పాకిస్తాన్లు చేరువ కావడాన్ని లావాదేవీలతో కూడినటువంటి సంబంధంగానే చూడాలి తప్ప అది మిత్ర సంబంధం అయితే కాదు. పరస్పర విశ్వాసంతో కూడినటువంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధంగా దీన్నైతే అసలే భావించలేము. మరోవైపు అమెరికా, పాకిస్తాన్ల సాన్నిహిత్యం తమపై ప్రభావం చూపనంత వరకు చైనా ఆందోళన అయితే చెందదు. ఆ రెండు దేశాల సంబంధాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరిస్తాయని, తనపై భారాన్ని కొంతమేర తగ్గిస్తాయని చైనా అయితే భావిస్తూ ఉంది. సో అమెరికాకి, పాకిస్తాన్కి మధ్య సంబంధాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అవి తమ మీద ప్రభావం చూపనంత వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లుగా చైనా అయితే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంది. రెండు దేశాల సంబంధాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరిస్తాయని, తమపై భారాన్ని కొంతమేర తగ్గిస్తాయని చైనా కూడా భావిస్తుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో రాజకీయంగా పాకిస్తాన్ ఒంటరితనం తగ్గి ఆ దేశం పట్ల పాశ్చాత్య ప్రపంచంలో విశ్వాసం పెరిగితే అక్కడి తన పెట్టుబడుల లాభదాయకంగా మారుతుంది అనేది చైనా కూడా భావిస్తూ ఉంది. ఇలాంటి అంచనాలు నిజమయ్యేలా ఇటీవల అమెరికా బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ నిషేధం అయితే విధించింది. ఈ చర్యలు బలూచిస్తాన్లో చైనాకు మేలును చేకూర్చేలాగైతే ఉన్నాయి. అమెరికాకే నష్టం అయితే చేకూరేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ పాకిస్తాన్లోని రాజకీయ నాయకత్వానికి బదులు నేరుగా సైన్యాన్నే సంప్రదించడంలో ఆశ్చర్యమేమీ లేదు. చారిత్రకంగా పాక్ విదేశాంగ భద్రతా విధానాలను ఆ దేశ సైన్యమే నిర్ణయిస్తుంది. కాబట్టి నేరుగా సైన్యంతోనే సంప్రదింపులు చేపట్టడం లావాదేవీల ఆధారిత సంబంధాలుగానే వాటిని ప్రతిబంధిస్తోంది. భారత్, అమెరికా మధ్య ఉన్నవి మాత్రం వ్యూహాత్మక సంబంధాలే. ఇండియా తన ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం, తమ వ్యవసాయ ఉత్పత్తులకు ద్వారాలు తెరవకపోవడం అమెరికాను అసంతృప్తికైతే గురి చేస్తుంది. ఇండియాతో సంబంధాలు చెడగొట్టుకుంటే ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో అగ్రరాజ్య దీర్ఘకాలిక ప్రయోజనాలకు ముప్పు తప్పదు. అది అమెరికా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త సమీకరణలకైతే దారి తీస్తుంది. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య బ్రిక్స్ కూటమిలో రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ దేశాల మధ్య సంబంధాలను పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలకు ఇది దారితీయవచ్చు. అమెరికాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది వాంఛనీయం అయితే కాదంటూ కూడా డాక్టర్ గద్దె ఓం ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జేఎన్యూలో ఉండేటువంటి డాక్టర్ గద్దె ఓం ప్రసాద్ అయితే ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.